ఒక ఏనుగు నీళ్లలో కాలుపెట్టింది. మొసలి దాన్ని పట్టుకుంది. అది అరిచిన ఒక్క పేరుకి విష్ణువు స్వయంగా పరిగెత్తాడు. త్రేతాయుగంలో గజేంద్రుడు అనే బలమైన ఏనుగు అడవి రాజులాంటివాడు. ఒకరోజు వేసవివేడికి తట్టుకోలేక త్రికూటపర్వతం దగ్గరున్న అందమైన సరస్సులో దిగాడు. నీళ్లు తాగుతున్నాడు. ఆనందంగా స్నానం చేస్తున్నాడు. అప్పుడే నీళ్ల లోపలి నుండి భయంకరమైన మొసలి గజేంద్రుని కాలు పట్టుకుంది. గజేంద్రుడు తప్పించుకోడానికి వేల సంవత్సరాలు పోరాడాడు. కాని మొసలి విడవలేదు. అతని శక్తి నెమ్మదిగా తగ్గిపోయింది. ఆశ కూడా తగ్గింది. అప్పుడు గజేంద్రుడు మానవ ప్రయత్నాన్ని వదిలేశాడు. తన తొండంతో ఒక తామరపువ్వు తీసి ఆకాశం వైపు లేపి నిండు మనస్తో పిలిచాడు. ఆదిమూలమే, నిన్ను శరణు వేడుకుంటున్నాను. ఓ నారాయణా, నన్ను కాపాడు. ఆ మాటలు వినగానే వైకుంఠంలో విష్ణువు ఒక్క అడుగు కూడా ఆగలేదు. గరుత్మంతునిపై వేగంగా దిగివచ్చాడు. సుదర్శన చక్రంతో మొసలిని సంహరించాడు. గజేంద్రుడు విముక్తి పొందాడు. గజేంద్రమోక్షం చెప్పే సత్యమేమిటంటే, మన శక్తి అయిపోయినప్పుడు భగవంతుని శక్తి మొదలవుతుంది. నిజమైన శరణాగతే అన్నిటికన్నా గొప్ప బలం. మిత్రులారా, ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. మరికొందరికి చేరుతుంది. సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. మీ ప్రేమకు చాలా ధన్యవాదాలు.